హలో, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్కి తనుజకి ఆర్గ్యుమెంట్. కళ్యాణ్ నైట్ బెండకాయ కూరవద్దు అని తన ఒపీనియన్ తను చెప్తున్నాడు. తనుజ, నువ్వు చెప్పడం కాదు, నాకు వచ్చిన నోటీస్ ఏంటి అంటే ఏమి పాడవకుండా చూసుకోమని బిగ్ బాస్ నాకు నోటీస్ పంపించారు. దివ్య, బెండకాయ రైస్తో తినవచ్చు, చపాతీల్లోకి తినలేం కదా అని దివ్య అంటుంది. ఆలు అయితే బాగుంటుంది అని కళ్యాణ్ అంటాడు. చపాతీలోకి బెండకాయ కూర తినలేము, ఆలు కర్రీ అయితే బాగుంటుంది అని కళ్యాణ్ అంటాడు. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుకు కళ్యాణ్, ప్రతిదానికి కలుగు చేసుకోవడానికి వస్తున్నావు అని తనుజ అంటుంది. నువ్వెవరు ప్రతిసారి అనడానికి అని తనుజ అంటుంది. కళ్యాణ్, నేను హౌస్మేట్స్ని. అబ్బా అంటాడు కళ్యాణ్. తనుజ, నువ్వు ఒక్కడివే కాదు, చాలామంది ఉన్నారు అని తనుజ అంటుంది. కళ్యాణ్, మా ఒపీనియన్ చెప్పాము, దానిలో తప్పేముంది, చెప్పినప్పుడు విని నేర్చుకోవాలి, తెలియనప్పుడు అని కళ్యాణ్ అంటాడు. తనుజ, వినును, నాకు నచ్చినట్టు చేస్తాను అంటే పనులు అవ్వవు ఇక్కడ అని కళ్యాణ్ అంటాడు. తనుజ, ఏమన్నాడు అంటూ ఫ్రిడ్జ్ డోరు గట్టిగా వేసి ఏమన్నాడు అని మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది తనుజ. కళ్యాణ్, నచ్చినట్టు చేస్తానంటే పనులు అవ్వవు ఇక్కడ అని కళ్యాణ్ అంటాడు. తనుజ, ఎవరు నచ్చినట్టు చేయట్లేదు ఇక్కడ, బిగ్ బాస్ చెప్పినట్టు చేస్తున్నాను అంటుంది. తనుజ, ఎవరు నీలాగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు, నువ్వేంటి ఆర్డర్ చేస్తున్నావు అని తనుజ అంటుంది. దీనిలో కావాలని కళ్యాణ్ అడగడం బాగానే ఉంది. ఒక రేషన్ మేనేజరు, ఒక కుక్ హెడ్కి చెప్పడం బాగానే ఉంది, సజెషన్ ఇవ్వడము బాగానే ఉంది. కానీ అడగడంలో ఆ తేడా వల్ల లేకపోతే ఎక్స్క్యూజ్ మీ అనే పదాల వల్ల తనుజ కొంచెం ట్రిగ్గర్ అయింది. తనుజ కూడా మిగిలిన హౌస్మేట్స్లో హెడ్ చెఫ్, సబ్ చెఫ్ వీళ్ళందరూ బెండకాయ రైస్లో బాగుంటుంది, చపాతీలోకి బాగుండదు, చపాతీలోకి ఆలు కర్రీ అయితే బాగుంటుంది అని చెప్తున్నారు. అప్పుడు కామ్గా వినింది తనుజ. మళ్ళీ బెండకాయ రేపటికైనా ఉంటాయి, దివ్య రేపటికైనా ఉంటాయి, ఆలు పాడైపోతున్నాయి, ఆలు చేద్దాము అని దివ్య అనేసరికి ఇంక ఫైనల్గా ఆలువే ఖరాబ్ అవుతాయని ఆలు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కళ్యాణ్ కాఫీ సుమన్ తీసుకుంటున్నాడు. సుమన్ అన్న కాఫీలో రీతు షేర్ అడిగిందంట. ఇప్పుడు ఒకసారి తనుజకి చెప్పింది, ఇలా సుమన్ అన్న కాఫీలో నేను షేర్ తీసుకుంటానని. మళ్ళీ నెక్స్ట్ డేమాన్ పవన్ కూడా చెప్పింది, కొంచెం సుమన్ అన్న దాంట్లో కొంచెం ఎక్కువ కాఫీ వచ్చేటట్టు చూడు అని సుమన్ అన్నకి చెప్పింది. ఇలా నేను సుమన్ అన్న కాఫీ తీసుకుంటున్నాను హాఫ్ అని. నెక్స్ట్ అక్కడ పెట్టిన రీతు కాఫీ కప్పుని దివ్య చూసి, రీతు కప్పు ఎందుకు వచ్చింది కిచెన్లోకి అని అడుగుతుంది. అప్పుడు రీతు చెప్తుంది, కళ్యాణ్ కాఫీ సుమన్ తీసుకుంటున్నాడు, సుమన్ అన్న కాఫీలో నేను హాఫ్ షేర్ చేసుకుంటున్నాను అని అంటుంది. అయితే నీ కప్పేది చూపించు అని అడుగుతుంది. ఏంటబ్బా కాఫీ కోసము ఎప్పుడు చిరాగ్గా అని రీతు అంటుంది. అప్పుడు తనుజ, రీతు తనకు తెలియదు కదా, నువ్వు నాకు చెప్పావు, తనకు తెలియదు కదా తను ఏంటి ఎందుకు వచ్చింది అని నార్మల్గా అడిగింది, నువ్వు నార్మల్గా చెప్పేస్తే అయిపోతుంది, నువ్వు చిరాగ్గా అని తనన్నట్టు అన్నావు, అదేం బాగలేదు అని చెప్తుంది తనుజ. దీంట్లో మాత్రం తనుజ బాగా చెప్పింది, ఇలా కాదు, ఇలా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అనే విధంగా తనుజ రీతుకి చెప్తా ఉన్నింది. దివ్యకు కూడా ఇట్లా చెప్పింది, నిన్ను కాదులే అని. సో హౌస్ అంతా ఆర్గ్యుమెంట్స్, ఇట్లా తనుజ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ దివ్య రీతు ఆర్గ్యుమెంట్స్,
ఇలానే బిగ్ బాస్ హౌస్లో జరిగిపోతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిరే యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.